ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టారు. తెలుగుదేశం శ్రేణులు ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జున ఆధ్వర్యంలో గ్రీవెన్స్ ప్రజా సమస్యల పరిష్కార వేదికను ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ వేదిక ద్వారా నియోజకవర్గ ప్రజలు, పార్టీ కార్యకర్తలు తమ వినతులు, ఫిర్యాదులు, అభ్యర్థనలను నేరుగా అందజేసే అవకాశం కల్పించారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి సమస్యను ప్రత్యేకంగా పరిశీలిస్తూ సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి త్వరితగతిన పరిష్కారం చూపించే దిశగా చర్యలు చేపట్టడం జరిగింది. ప్రజలకు ప్రభుత్వం మరింత చేరువ కావాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నాయకులు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండదని, ప్రతి అర్జీకి న్యాయం జరిగేలా కృషి చేస్తామని వలవల మల్లికార్జునరావు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, క్లస్టర్ యూనిట్ సభ్యులు, బూత్ ఇన్ఛార్జీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దానికి తగ్గట్టు మీరు ఒక వ్యక్తిగత దీక్షలో ఉంది. చెప్పండి ఇంకా తినేసి సైకిల్ తొక్కుతుంది. ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, అలాగే మరి గ్రీవెన్స్లకి మరి ఫిర్యాదులు, దరఖాస్తులు అందజేసిన మరి వివిధ గ్రామాల నుంచి కానీ, వార్డు తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో వార్డుల నుంచి కానీ వచ్చిన మరి ఫిర్యాదుదారులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, ఈరోజు ప్రజా దర్బార్ కార్యక్రమంలో రేషన్ కార్డుల కోసం, అలాగే వృద్ధాప్య పెన్షన్లు, వితంతు పెన్షన్లు, వికలాంగ పెన్షన్లు, అలాగే టిట్కో హౌసులకి, అలాగే ఇంటి స్థలాల కోసం దరఖాస్తులు రావడం జరిగింది. అలాగే గ్యాస్ బండ్ల సప్లై సరిగ్గా లేదనేది దాని గురించి కూడా ఫిర్యాదులు అందినాయి. ఇవన్నీ కూడా ఎవరైతే ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆఫీసర్స్ అందరితో కూడా మాట్లాడి ఈ పరిష్కారానికి ముందుగా పెన్షన్ల విషయం అయితే ఆన్లైన్ చేసి పెడతారు. ఆన్లైన్ చేసిన తర్వాత ప్రభుత్వం ఎప్పుడైతే ఈ పెన్షన్ల కార్యక్రమం రిలీజ్ చేస్తారో అప్పుడు ఖచ్చితంగా ఈ ఏదైతే ఆన్లైన్ చేసిన ఈ అప్లికేషన్లో ముందుగా మరి పరిశీలించబడతాయి, అది ఇవ్వబడతాయి.
అది మనం గతంలో కూడా ఎన్నైతే అప్లికేషన్లు ఉన్నాయో అన్నీ కూడా ఆన్లైన్ చేయబడినాయి. మరి ప్రభుత్వానికి కూడా పంపడం కూడా జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న మరి ప్రజలందరికీ, అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఏదైతే మన కూటమి ప్రభుత్వం మరి 2 సంవత్సరాలు దాదాపుగా అవుతా ఉంది, ఈ 2 సంవత్సరాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. మరి ఎక్కడికి వెళ్ళినా రోడ్డు లేదనే పరిస్థితి లేకపోకుండా చాలా చక్కగా మరి రోడ్లన్నీ కూడా నిర్మాణాలు కాబడిన పరిస్థితులు ఉన్నాయి. ఈవేళ అమరావతి అభివృద్ధి జరుగుతుంది, ఓ పక్కన వెలుగొండ, పోలవరం ప్రాజెక్టులు రెండూ కూడా మరి ఎంతో వేగంగా మరి ఈవేళ జరుగుతూ ఉన్నాయి. దీనికి అంతటికీ కూడా కేంద్ర ప్రభుత్వ సహకారం పూర్తిగా ఉండి, మరి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతోటి మరి ఈవేళ మరి మన రాష్ట్రానికి మరి ఇంతోధికంగా సహాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ పెద్దలు మోడీ గారు, అమిత్ షా గారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే నేను నిన్న ఒంగోలు డిస్టిక్లో వెళ్ళినప్పుడు చాలా చోట్ల ఇప్పుడు మనకి ఏదైతే బెంగళూరు అమరావతి ఎక్స్ప్రెస్ హైవే రోడ్డు చాలా వేగవంతంగా నిర్మాణం అవుతుంది. అలాగే ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈవేళ వందే భారత్ రైలు కూడా తాడేపల్లిగూడెం ఆపడానికి మరి కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ గారు ఆయన ప్రయత్నం ఆయన చేసి మరి ఈ నెలలోనే ఆ కార్యక్రమం జరుగుతుందని చెప్పి తెలియజేసినందుకు ఆయనకు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తాడేపల్లిగూడెం నియోజకవర్గం తరఫున తెలియజేసుకుంటూ